గిన్నెలు ఏం చేసినావేందమ్మా? ఇక 9 నెలలకు మనకు 35 చేసిన 35 చేసిన గొబ్బెమ్మలు. గౌరమ్మలు గొడ్డెమ్మలు కాదు గౌరమ్మలు అంటారు. గౌరమ్మలు అంటారా? ఇవన్నీ ఏంటి? సంక్రాంతి అవే పిండి పూసలు, పిండి 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 పూసలు, గరక పూసలు పెట్టాలి. గౌరమ్మలను చేసి పెట్టి పసుపు కుంకుమ పెట్టాలి. ఎనాలు ఇవన్నీ పోయాల. రేపు ఇయ్యాల సంక్రాంతి కదా, మకర సంక్రాంతి కదా, అందుకోసం చేయాల. ఇది పండుగ. 5 పెట్టి కొత్త గురుగు తెచ్చి పాలు వంగియాల. ఇట్లా అది ఎక్కడ బాధ వంగుతుంది అని చూసుకోవాలి. మీది బాధ వంగితే మంచిది మంచిది. సరే సరే. ఇట్లా అమ్మ చిన్నగుండంగా ఇట్లా చేస్తుండ్రి. ఆడ ఊగా అలుకూత చేసి మంచిగా ముగ్గులు వేసి, సంక్రాంతి ముగ్గులు అంటే రథాలు మన కలశము వేసి ముగ్గులు వేసి ముగ్గులలో ఈ బొడ్డెమ్మలు పెట్టి బతుకమ్మ ఇది మన గౌరమ్మలు పెట్టి పాలు వంగిస్తారు సంక్రాంతికి. అయితే ఇప్పుడు మీరున్నారా, చిన్నపిల్లలు ఉన్నారా? ఇప్పుడు చేస్తుంటారు ఇట్లా బొమ్మరిల్లు వేసి బొమ్మరింట్లా పాలు వంగిస్తారు. కొత్త గురుగులు తెచ్చి బొమ్మలను పెడతారు. ఇది పెద్ద పండుగ. మంచిగా చేపించుకరా. ఇట్లా భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ శుభం ఉండాలి, మంచిగా ఉండాలి ప్రపంచం అంతా. హాయ్ అండి అందరికీ. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. చెప్పింది అమ్మ చెప్తుంది కదా, విన్నారు కదండి. ఈ విధంగా మేము పాటిస్తామండి. ఏంటోనండి ఈసారి నాకు ఒంట్లో బాగాలేదు, కొంచెము జ్వరమే ఉన్నది. నాకు జ్వరమే, మా అబ్బాయికి జ్వరమే, మా అమ్మ కూడా చేతనైతే లేదు. ఏదో ఒక చిన్న ముగ్గేసిన అమ్మ గౌరమ్మలను చేసింది. మేము ప్రతి సంక్రాంతికి ఈ విధంగా ఈ గొబ్బెమ్మలను పెడతామండి. నేరవన్లు, జీడి పండ్లు, నవధాన్యాలు, ఇవన్నీ పువ్వులు ఇవన్నీ పెడతాము. అంటే అమ్మ చేస్తున్నప్పుడు నేను చూసిన, అమ్మ నుంచి నేను నేర్చుకున్నా, నా నుంచి మా పిల్లలకు తెలియాలి కదా ఇవన్నీ. ఈ పండగకు మా అమ్మ ఇట్లా చేస్తుంది అన్నట్టు. ఈ ముగ్గులు మా అమ్మ వేసింది. అంటే ఈసారి నేను ఎక్కువ వేయలేనండి. పోయినసారి నేను మంచిగా ముగ్గులు వేసుకున్నా, ఫోటోలు దిగిన అన్నీ మంచిగా వేసుకున్నానండి. ఈసారి కొంచెం నాకు చేత కాలేదు అంతే. మరి మీరు అందరూ చాలా బాగా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అయితే ఈ విధంగా అంటే ముందే సంక్రాంతి వస్తుంది అన్నప్పుడే ఆవు పిడకలు మాకు ఎట్లా ఆవులు వస్తాయి, పెండేసిపోతుంది కదా ఆవు వచ్చినప్పుడు ఆ పెండని మంచిగా పిడకలు చేసి జాగ్రత్తగా ఉంచుకుంటాం అన్నమాట. పిడక మీద ఒక గురిగి, కొత్త గురిగి కొనుకొచ్చి దాన్ని కొంచెం సున్నం పెట్టి పసుపు కుంకుమతోని బొట్లు అలంకరించి ఈ విధంగా పాలు వంగిస్తామన్నమాట. అంటే ఈ పాలు కూడా ఎటు సైడ్ వంగుతున్నాయి అన్నది గమనిస్తాము. మాకైతే ఇటు పడమటి సైడు పొంగినాయండి ఈసారి. అంటే పై భాగం పొంగినాయి. అంటే ఎటు సైడ్ వంగితే మంచిగా ఉంటుందో అది నాకైతే తెలియదు. పడమటి సైడు పొంగినాయి. చిన్నగా అదే కాదండి, మేమైతే ప్రతి పండుగని తప్పకుండా ఆచరిస్తాము. ఉన్నోళ్ళకు రోజు పండుగని, ఈ మధ్యతరగతి వాళ్ళకు
పండుగ రోజే పండుగ, అంతే కదండి. పండుగలు వస్తేనే అదే రోజు పండుగ. చిన్ననో పెద్దనో పండుగ, కానీ సాంప్రదాయం అయితే పడగొట్టకుండా ప్రతిదీ నేను పాటిస్తానండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. ఈ కనకతారమాత అయితే సంక్రాంతికి తమ్ముడు వాళ్ళు వస్తారు. సంక్రాంతికి తమ్ముడు మరదలు వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ మా ఇంట్లో దుర్గమ్మ ఉంది కదండి. దుర్గమ్మకు నిన్ననే అలంకరించిన. అయితే ప్రతి సంక్రాంతికి తమ్ముడు దుర్గమ్మకు కోని కోస్తాడన్నమాట. నేనైతే ముందుగానే అలంకరించి ఉంచిన పరమన్నం నైవేద్యం పెట్టిన. షార్ట్ వీడియో పెట్టిన, మీరు చూసే ఉంటారండి. ఈ అమ్మవారి మా దుర్గమ్మ నా ఇంటి దేవత. ఈ దీపము రోజు వెలుగుతూనే ఉంటుందండి. ఇక మేము ముగ్గేసేటప్పుడు గోమాతలు వచ్చినాయి, తప్పకుండా వస్తాయండి. ఆవులైతే అసలు ఒక్కరోజు రాకుంటే రోజు ఎందుకు రాలేవని మేము ఆలోచిస్తాం. ఒకళ్ళు కాకుంటే ఒకళ్ళు అడుగుతారు మా పిల్లలు, మమ్మీ ఇవాళ ఆవచ్చిందా, మమ్మీ ఇవాళ ఆవచ్చిందా, ఏ ఆవచ్చింది అంటే ఒక 4-5 ఆవులు వస్తాయి అన్నట్టు. నాకైతే ఇది ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆవు రావడం, ఆవుకు నేను దాన పెట్టడం. నేనైతే ఈ చిన్న చిన్న దాంట్లోనే ఎంతో సంతోషపడతానండి. ఎలా ఉందండి మా ముగ్గు? రాఖీ అరుస్తూ ఉన్నది. ఈ సంక్రాంతికి అయితే గోమాతకు దాన పెట్టడము, కొంచెము సేవ చేసుకోవడం చాలా మంచిది. నాకైతే చాలా ఇష్టం. చూడండి, నేను ఇట్లా నిమురుతా ఉన్న కొద్దీ అది ఎంత మంచిగా ఓపికతో నిలబడ్డదో, దానికి ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈ విధంగానైతే మేము పాటిస్తామండి. ఈసారి నేను కొంచెం ముగ్గులు తక్కువ వేసిన. మళ్ళీ మాకు ఈ నల్ల 2 పూటలు వస్తుంది. ఈ నీళ్ళు వేయంగా కొంచెం లేటే వేసుకున్నాం ముగ్గులు, ఎందుకంటే నల్ల వస్తుంది కదా, అంతా కొట్టుకుపోతుంది ముగ్గు. ఈమెనే మా దుర్గమ్మ. ఇలా అలంకరిస్తానండి జాజుతోని. అమ్మవారికి మెరుపులు అంటే చాలా ఇష్టం. మెరుపులు, అద్దాలు చాలా ఇష్టం. అమ్మవారికి బంగారుది మంగళసూత్రం నేను ఎప్పుడో చేపించిన, అదే వేస్తా. బంగారుదేనండి ఆ పుస్తేలు. అంటే అమ్మవారు నేను అనుకున్న కోరిక నెరవేర్చింది. నేను చేపిస్తాను అనుకున్నా, చేపించిన. ఈ విధంగా పాటిస్తానండి. మరి నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ తమ్ముడోళ్ళు కొన్ని కోసిండ్రు.
దుర్గమ్మకు కోని కోస్తాము, మేకలను కోస్తాము, కొన్ని పూరీలు బజ్జీలు చేసుకున్నాం అన్నమాట, అంటే పండగ పడిపోకుండా. ఏమైందేమో మాకు ఈసారి అందరికీ ఒంట్లో బాగాలేదండి. ఏమో మరదలు వంట చేస్తున్నది. ప్రతి పండగకు మా వాళ్ళు మా ఇంట్లోనే. బాయ్ అండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.